ఈశుని వేడెను ముక్తిని కోరెను జనులకై వేడెను ముక్తిని పొందెను ఈశుని వేడెను ముక్తిని కోరెను జనులకై వేడెను ముక్తిని పొందెను నిగమాగమదని సగమగ సాని సరిగమ స్వరముల రాగ వాసవీ దేవి నగరేశ సేవిక వాసవాంబా వాసవాంబా మా వాసవాంబా వాసవాంబా కన్యక వాసవాంబా సగ 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 సగాని సని 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 ద సని సగ సని 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 సగని గని 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 సని 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 ని సని ని సని 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 స స స సని సని ని స దాని సగ 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 దాని సగ మగ సగ మగ సరి ద సని సాదా సగమా మదని దని సమగ సని దమగ సని స విష్ణువర్ధనుణ్ణి ఎదురించి నిలిచింది భవాని మాతక సింధూర నేత్ర ఆర్య మహాదేవి ఆర్య వైశ్యుల మాత ఆర్య మహాదేవి ఆర్య వైశ్యుల మాత మా వాసవాంబ కన్యక పరమేశ్వరి సరిగమ స్వరముల రాగ వాసవీ దేవి నగరేశ సేవిక వాసవాంబా వాసవాంబా మా వాసవాంబా వేద వాసవి కన్యక వాసవి ఈశ్వరి వాసవి పెనుగొండ వాసవి గోమతి వాసవి లక్ష్మీ వాసవి వాణి వాసవి వాసవాంబా మా వాసవాంబా వాసవాంబా మా వాసవాంబా వాసవాంబా మా వాసవాంబా వాసవాంబా మా వాసవాంబా నమో 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 నమో
స్త్రీ అంటే బలహీనత కాదు, వాసవి సాక్ష్యం. హ్రీవాసవి ఆత్మార్పణగీతం అర్పణం నీకు హృదయార్పణం. తనువును త్యాగం జయ వాసవి. ఆదిలాబాద్ పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి యొక్క ఆత్మార్పణం పురస్కరించుకొని చండీ హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిన్నటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు మరి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం మరియు బలిదానము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అది కాకుండా అమ్మవారి ఆత్మార్పణం ఈరోజు ఎక్కడైతే పెనుగొండలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎలా ఉందో ఆదిలాబాద్ పట్టణంలో కూడా అదే విధంగా చేస్తున్నాం. అక్కడ అధికారికంగా ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది, కానీ మేము ఇక్కడ మా ఆలయం తరపు నుంచి మా కమిటీ తరపు నుంచి అత్యధిక వైభవంగా చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా ఆలయానికి వచ్చారు. ఈరోజు అమ్మవారి దర్శనం కోసానికి వైశ్యులంతా ఆదిలాబాద్ పట్టణ వాసులు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి తాంషి, బేలా మరియు అదేవిధంగా ఉట్నూరు మరియు ఇచ్చోడ, తలమడుగు ఇటువంటి పల్లెటూరు నుంచి కూడా ఎక్కడైతే వైశ్యులు ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సౌభాగ్యం కలగాలి, మరి ఈరోజు అందరూ సుభిక్షంగా ఉండాలి, మరి ప్రజలందరూ కూడా ఆనందోత్సవంతో ఉండాలన్న ఉద్దేశంతో చండీ యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా పవిత్రంగా వేద పండితులచే నిర్వహించబడినటువంటి కార్యక్రమం. మరి అమ్మవారు ఈరోజు మనకు కన్యకా పరమేశ్వరిగా వెలిసినటువంటి రోజు, దానికే అమ్మవారి యొక్క ఆత్మార్పణం కూడా అంటారు. ఎందుకంటే అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అమ్మవారు కన్యకా పరమేశ్వరిగా వాసవి పోయి కన్యకా పరమేశ్వరిగా వెలిసినటువంటి నామకరణంతో వెలిసి మా కులానికి దైవంగా నిలిచినటువంటి రోజు. మేము 102 గోత్రాలచే అందరికీ అభిషేక కార్యక్రమం, మరి చండీ హోమంలో ప్రతి ఒక్కరికి గోత్రాలచే ఆ చండీ హోమం కార్యక్రమం నిర్వహించాం. అందరూ బాగుండాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా వైభవంగా అందరికీ మహాప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.